అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వీడకే చెలి 3వ భాగం విందాం. బాబోయ్, దీన్ని చూస్తే ఒంట్లో కేజీ కండ కూడా ఉన్నట్టు కనిపించదు. కానీ ఇంత బరువు ఉందేంట్రా బాబు, మోయలేక చచ్చిపోతున్నాను. ఎలాగోలా దీన్ని నా రూమ్లో పడేస్తే ఓ పని అయిపోతుందనుకుని తీసుకెళ్ళి ఆ మూటను రూమ్లో పడేసి అమ్మయ్య అన్ను స్టోర్ రూమ్లో పడేశాను. ఇంకా నేను ప్రశాంతంగా ఫంక్షన్ ఏర్పాట్లు చూసుకోవచ్చు. అవును, ఈ సీనుగాడు ఎక్కడికి పోయాడు? నాతో పాటు రూమ్లోకి అయితే వచ్చాడు, కానీ బయటికి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. పిరుకోడు, భయపడి వాడు అటునుంచి అటే వెళ్ళిపోయి ఉంటాడు. వీడికింత భయమేంటో అనుకుంటూ ఫంక్షన్ దగ్గరికి వచ్చాడు ప్రమోద్. అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అబ్బాయిల పర్ఫార్మెన్స్ చూశారుగా. ఇప్పుడు అమ్మాయి పర్ఫామ్ చేయబోతోంది. మిస్ అనుశ్వి, కమన్ టు ది స్టేజ్ అంటూ పిలుస్తున్నారు. ఇంకెక్కడాను, అదెక్కడి నుంచి రావాలి అని ప్రమోద్ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అనుశ్వి, ప్లీజ్ కమన్ టు ది స్టేజ్ అంటూ మళ్ళీ రెండోసారి అనౌన్స్ చేశారు. అదేంటి ఇంకా అను రావడం లేదు అంటూ అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగానే అను స్టేజ్ మీదకి వస్తుంది. అనుని చూసిన ప్రమోద్ ఒక్కసారిగా వక్కయ్యాడు. అదేంటి ఇది బయటికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తుండగానే అను డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి రూమ్లో చూద్దాం అని ప్రమోద్ అక్కడి నుంచి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. తను పెట్టిన మూట అక్కడే ఉంది. ఈ మూట ఇక్కడే ఉంది, కానీ అను స్టేజ్ మీద ఉంది. మరి మూటలో ఎవరున్నారు అని ప్రమోద్ ఆలోచిస్తూ ఉండగానే ఆ మూట కదులుతుంది. ప్రమోద్ ఆ మూట విప్పి చూసి షాక్ అవుతాడు. రే సీను, నువ్వా? నీ అబ్బా, నాకు అనుకి తేడా తెలియలేదురా నీకు? పోనీలే పాపమని నీకు హెల్ప్ చేయడానికి వస్తే నన్నే మూట కట్టి ఇక్కడ పడేస్తావా? సారీరా, చీకట్లో చూసుకోలేదు. రే, అది 40 కేజీలు బరువు ఉంటుంది, నేను 60 కేజీలు బరువు ఉంటాను. ఎత్తుకున్నప్పుడైనా డౌట్ రావాలి కదరా. నాకు డౌట్ వచ్చిందిరా, కానీ కంగారులో పట్టించుకోలేదు. అసలు నేను స్ప్రే చేసేటప్పుడు నువ్వెందుకు వచ్చావురా మధ్యలో? నేనెక్కడొచ్చాను? నువ్వు స్ప్రే చేసేటప్పుడు ఆ అను నన్ను నీ ముందుకు లాగి అది తప్పించుకుని పోయింది. అవునా? దొంగ మొహంది, అమాయకురాల్లా కనిపిస్తుంది కానీ చాలా తెలివిగా తప్పించుకుంది. సర్లే, ఇంకేం చేస్తాం, రా వెళ్దాం అంటూ ఇద్దరు ఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికి అను డ్యాన్స్ పూర్తయి కిందకు వచ్చేస్తుంది. ప్రమోద్ని చూసి దగ్గరకు వచ్చి, ఎరా సీను, చాలా త్వరగా బయటపడ్డట్టున్నావు అని అడగగానే అది అను అది అని నీళ్ళు నములుతారు. నన్నే మూట కట్టాలని చూస్తారా? ఇప్పటికైనా అర్థమైందా ఈ అను అంటే ఏంటో? నాకేం తెలీదను, అంతా ఈ ప్రమోద్ గడే చేశాడు. ఆ మాటకను ప్రమోద్ వైపు కోపంగా చూస్తుంది. అవునే, నేనే చేశాను. అయితే ఏంటి? నువ్వెన్నిసార్లు ఇరికించలేదు, అందుకే ఇప్పుడు ఇలా చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. రే ప్రమోద్, నిన్ను... ఇంతలో హే అను, ఇలారా అని అను నాన్నగారు పిలుస్తారు. వస్తున్నా నాన్న. నీ పని తర్వాత చెప్తానురా. చెప్పావులే పెద్ద, నోరు మూసుకొని పోవే. అను అక్కడి నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. ఏంటి నాన్న పిలిచారు? ఇప్పటికే లేట్ అయిందమ్మా, ఇంకింటికి వెళ్దామా? అప్పుడేనా? కాసేపు ఉందాం నానా. సరేరా. నాన్న మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అను. అను అక్కడి నుంచి లాస్య దగ్గరికి వెళ్ళింది. అను, ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్న పిలిస్తే వెళ్ళాను. ఏమైంది? ఏం లేదు, మన బ్యాచ్ అంతా నిన్ను అడుగుతున్నారు. అవునా, ఎక్కడున్నారు? అదిగో అక్కడ. అను పక్కకి తిరిగి చూసి లాస్యం తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అను, ఇంతసేపు ఏమైపోయావు? వచ్చేసాను కదరా. ఇంతకీ నేను చెప్పిన పని ఏమైంది? ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓకే, రండి వెళ్దాం అని అందరినీ తీసుకుని ఫంక్షన్ దగ్గరికి వెళ్ళింది. ఒక అమ్మాయి స్టేజ్ మీద నిలబడి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంది. అను స్టేజ్ మీదకి వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో మైక్ తీసుకుంది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న వీడియో చూపించబోతున్నాను. బోర్ అనుకోకుండా చూడండి. లాస్య, వీడియో స్టార్ట్ చేయి అంది. శ్రావ్య, అసలు ఇది ఏం ప్లాన్ చేసి ఉంటుంది? తెలీదు విక్రమ్, నేను అదే చూస్తున్నాను. ప్రిన్సిపల్ కంగారుగా ప్రమోద్ని పిలిచాడు. ఏంటి సార్? నేను కూడా అదే అడుగుతున్నాను. అసలు అదేం చేస్తోంది? నాకు కూడా అదే తెలియడం లేదు సార్. చూడు, ఫంక్షన్కి చాలామంది విఐపీలు వచ్చారు. అదేమైనా తింగరబని చేసిందంటే ఈ కాలేజ్ రెప్యుటేషన్ అంతా పాడవుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వెంటనే వెళ్ళి చూడు, వీలైతే దాన్ని ఆపు.
నేను వెళ్ళి చూస్తాను సార్ అంటూ ప్రమోద్ అక్కడి నుంచి అను దగ్గరికి వస్తాడు. ఏ అను, ఏం చేయబోతున్నావు? నీకెందుకురా, వెళ్ళి పని చూసుకో. అను, ఇది ఆటలాడే సమయం కాదు. నేనేమీ ఆటలాడడం లేదు, మూసుకుని నేను చేసేది చూస్తూ ఉండు. ఏయ్, హే పోరా. అను, వీడియో ప్లే అవుతోంది. ఓకే లాస్య. ప్రమోద్, నేనేం చేయడం లేదు, ఒకసారి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. వెళ్ళా వీడియో చూడు ఒకసారి. సరే అంటూ ప్రమోద్ కిందకొచ్చేస్తాడు. ఆ వీడియోలో మొత్తం ప్రిన్సిపల్ ఇంకా తన వైఫ్ ఫోటోలు చాలా ఉన్నాయి. అన్నింటినీ అందంగా డిజైన్ చేసి వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి వాళ్ళ మధ్య జరిగిన ప్రతి చిన్న ఇన్సిడెంట్ని చూపిస్తూ వీడియో క్రియేట్ చేశారు. వీడియో ఫినిష్ అయిన తర్వాత అను స్టేజ్ మీదకి వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకని మీరు అనుకోవచ్చు, కానీ ఈరోజు మన ప్రిన్సిపల్ గారి లైఫ్లో చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ రోజుతో వాళ్ళిద్దరి ప్రేమ సామ్రాజ్యానికి 25 ఏళ్ళు నిండాయి. సో ప్రిన్సిపల్ గారు, దయచేసి మీ వైఫ్తో స్టేజ్ మీదకి రండి అని పిలుస్తుంది. ప్రిన్సిపల్ ఆయన వైఫ్ని తీసుకుని స్టేజ్ మీదకి వెళ్తారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. థ్యాంక్స్ అను. అసలు నీకెలా తెలుసు? ఈ ఫొటోస్ ఇవన్నీ ఎక్కడ సంపాదించావు? మేడం గారే ఇచ్చారు. ఏంటి? అవును సార్, మీరు నన్ను తిట్టినప్పుడల్లా నేను మిమ్మల్ని బెదిరించి మీ ఇంటికి వెళ్ళేదాన్ని కదా, అప్పుడే మేడం గారు చెప్పారు మీ పెళ్లి రోజు గురించి. అప్పటి నుంచి మీ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేశాను. హో, థ్యాంక్స్ అను. అను నవ్వుతూ అక్కడే ఉన్న తన ఫ్రెండ్కి సైగ చేస్తుంది. వాళ్ళు కేక్ తీసుకుని స్టేజ్ మీదకి వస్తారు. కేక్ కటింగ్ అయిన తర్వాత అందరూ వాళ్ళిద్దరికి విషెస్ చెప్తారు. ఫంక్షన్ పూర్తవడంతో అందరూ వెళ్తూ ఉన్నారు. ఏ అను, ఇలారా. ఏంటి శ్రావ్య, మీ ప్రిన్సిపల్కి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు నువ్వు. అసలు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా నీకు? అను అమ్మ, ఇక్కడ ఎవరూ ఊహించిన విధంగా ట్విస్ట్లు ఇస్తూ ఉంటాను. ఆ మాటకి విక్రమ్ అను తలపై ముట్టికాయ వేస్తాడు. ఈ బిల్డప్లే తగ్గించుకోమనేది. అబ్బా, ఏదో సరదాగా అన్నాను విక్రమ్. ఇంతలో అమ్మా అను అంటూ ప్రిన్సిపల్ భార్య పిలవడంతో అను వెనక్కి తిరిగి చూస్తుంది. ఆవిడ అనుని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెడుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పిల్లలకు కనీసం మా మ్యారేజ్ డే కూడా గుర్తులేదు, కానీ నువ్వు మేము ఎప్పటికీ మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేసావు. అయ్యో పర్లేదు మేడం, నేను మీ బిడ్డనే అనుకోండి. గాడ్ బ్లెస్ యూ తల్లి అంటూ ఆవిడ అనును ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీకన్నీ కోతి పనిలే తెలుసు అనుకున్నాను, కానీ ఇలా ఒకరి లైఫ్లో సంతోషాన్ని కూడా సెలబ్రేట్ చేయగలవు అనమాట. మొత్తానికి ఈ పార్టీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నావాను. విక్రమ్ మాటలకి అను శ్రావ్య నవ్వుకుంటారు. అను, రామ్మ వెళ్దాం, నాన్న పిలుస్తున్నారు, తర్వాత కలుద్దాం. ఓకే, మేము కూడా బయలుదేరుతాం. ఓకే బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అను టెర్రస్పై కూర్చుని చదువుకుంటూ ఉంది. తేజ అక్కడికి వస్తూ అనును గమనిస్తాడు. అను, ఏంటి తెగ చదివేస్తున్నావు? రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయన్నయ్య, ఇప్పటి వరకు అసలు ఏమీ చదవలేదు. ఇలా ఎగ్జామ్ ముందు టెన్షన్ పడే బదులు ఎప్పటికప్పుడు చదువుకుంటే బాగుంటుంది కదా. నాకు అంత తీరిక ఎక్కడదన్నయ్య. అవును మరి, పిఎం కూడా నీ అంత బిజీగా ఉండడు కదా. ఎప్పుడు చూడు ఊర్లో గొడవలన్నీ నెత్తిన వేసుకుని తిరుగుతావు. దాని బదులు చక్కగా చదువుకుని ఉంటే ఇంత టెన్షన్ ఉండదు కదా. అన్నయ్య, ఎప్పుడు చదివామనేది ఇంపార్టెంట్ కాదు, పాస్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్. ఏంటి, నువ్వు పాస్ అవుతావా? అసలు ఎప్పుడైనా బుక్ తీసి చదివిన మొహమేనా నీది? ఆ మాటకి అను కోపంగా చూస్తుంది. ఏంటా చూపు? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పగలవా? నాకంత టైం లేదు, నేను చదువుకోవాలి. నీకు రాదని చెప్పవే. ఏంట్రా ఇద్దరు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు? చూడు నాన్న, నేను చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంటి, నేనా? నిన్ను డిస్టర్బ్ చేశానా? అవును. తేజ, దాన్ని చదువుకోనివ్వరా? నాన్న, మీ పిచ్చి కాకపోతే అది అసలు చదివే మొహమేనా? అన్నయ్య, నువ్వు ఇలా మాట్లాడావంటే నేను అసలు కాలేజ్కి వెళ్ళను. తేజ, దాన్ని రెచ్చగొట్టేవంటే కాలేజ్ మానేసి ఇంట్లోనే కూర్చుంటుంది. రా మనం కిందకి వెళ్దాం అంటూ ప్రభాకర్ తేజను తీసుకుని కిందకి వెళ్ళిపోతాడు. అను వాళ్ళు వెళ్ళగానే బుక్ మూసేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కూర్చుంటుంది. మీరిద్దరే వచ్చారు, అను ఏదండి? అది చదువుకుంటుంది కౌసల్య. సరే, మీరు రండి, భోజనం చేద్దురు. అనుకి భోజనం పైకే తీసుకెళ్ళి ఇవ్వు. అలాగేనండి. అమ్మా, ప్లేట్ నాకు ఇవ్వు, నేను తీసుకెళ్తాను. సరే, ఇచ్చేసిరా. తేజ ప్లేట్ తీసుకుని టెర్రస్ పైకి వస్తాడు. అను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినడం చూసి, దొరికావే,
చెప్తా నీ పని అంటూ తేజ ప్లేట్ అక్కడే పెట్టేసి కిందకొస్తాడు. నాన్నా, ఒకసారి పైకి రండి. ఏమైందిరా? మీ కూతురు ఎంత బాగా చదువుకుంటుందో చూపిస్తాను రండి అంటూ ప్రభాకర్ని కౌసల్యని తీసుకుని టెర్రస్ పైకి వస్తాడు తేజ. మీరే చూడండి నాన్న అనగానే, ఏంట్రా చూసేది, అది బుద్ధిగా చదువుకుంటుంటే. ఏంటి చదువుకుంటోందా అంటూ తేజ పక్కకి తిరిగి అనుని చూస్తాడు. అను బుక్ పట్టుకుని చదువుకుంటూ కనిపించింది. లేదు నాన్న, ఇప్పటి వరకు అది సాంగ్స్ వింటూ కూర్చుంది. ఏమంటున్నావు అన్నయ్య, నా దగ్గర అసలు ఫోనే లేదు, మరి పాటలు ఎలా వింటాను? డ్రామాలు ఆడికే, నీ దగ్గర ఫోన్ లేదా, చూపిస్తా ఉండు అంటూ తేజ అక్కడ మొత్తం వెతుకుతాడు. కానీ తనకి ఏమీ కనిపించలేదు. ఏమైంది తేజ నీకు? నానా, నేను నిజం చెప్తున్నాను. చేసింది చాలే, రా వెళ్దాం అంటూ ప్రభాకర్ కౌసల్య కిందకు వెళ్ళిపోతారు. తేజ అనుమానంగా అనుని చూస్తాడు. ఏంటని అలా చూస్తున్నావు, ఫోన్ ఏమైపోయిందా అనా? అవును, ఇంతకీ ఫోన్ ఎక్కడ దాచావు? అను నవ్వుతూ కరెంట్ బోర్డు మీద ఉన్న ఫోన్ ఇయర్ ఫోన్స్ తీసి తేజకు చూపిస్తుంది. నువ్వు మామూలు దానివి కాదే. హహహ, దట్ ఈజ్ అను. నిన్ను. నాన్న చూడండి, అన్నయ్య నన్ను చదువుకొనివ్వడం లేదు అంటూ కిందకి వినిపించేలా అరుస్తుంది అను. రేయ్, నువ్వు కిందకి రా. వస్తున్నా నాన్న. ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే రాని, అప్పుడు చెప్తాను నీ పని. చెప్పావులే పెద్ద, వెళ్ళు. తేజ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. శ్రావ్య, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు విక్రమ్, కాస్త తలనొప్పిగా ఉంది. నువ్వు పెద్ద డాక్టర్వి, అలాంటిది నీకు తలనొప్పి రావడం ఏంటి? ఏ, డాక్టర్స్కి జబ్బు చేయదని ఎవరు చెప్పారు? మేము మనుషులమే. కాదు, డాక్టర్స్ అంటే దేవుడితో సమానం. ఎందుకంటే కొన్ని వందల మంది ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి కదా. అవును, అందరి బాధ్యతని తీసుకోవాలి మేము. అందరి బాధ్యతతో పాటు నా బాధ్యత కూడా నీదే. ఆ మాటకి శ్రావ్య నవ్వుతూ విక్రమ్ను హత్తుకుంటుంది. ఎప్పటికీ ఇలానే మీతో ఉండిపోవాలనిపిస్తోంది. అవునా, అయితే హాస్పిటల్కి లీవ్ పెట్టే, సెకండ్ హనీమూన్కి వెళ్ళొద్దాం. అబ్బాయి గారికి చాలా ఆశలున్నాయే. అవును, కానీ నువ్వు అవేం పట్టించుకోవడం లేదు. మీకేం తక్కువ చేశాను నేను? కాలేజీలో చదివేటప్పుడు ఒక కోరిక ఉండేది, నా లైఫ్ పార్ట్నర్తో బైక్పై అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని. కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఆ కారులోనే తిరుగుతున్నాం, అది కూడా ఇంటికి ఆ హాస్పిటల్కి మాత్రమే. ఇప్పుడు ఏంటి, మీరు నాతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నారు అంతేనా? అంతే. సరే అయితే ఈ సండే ప్లాన్ చేద్దాం. నిజంగానా? అవును, నిజంగానే చెప్తున్నాను. థ్యాంక్స్ రావ్య. సరే పడుకుందామా, నాకు నిద్ర వస్తోంది. ఓకే రా వెళ్దాం. ఇద్దరూ లోపలికి వచ్చి బెడ్పై పడుకుంటారు. విక్రమ్ చండుబాం తీసి శ్రావ్యతలకు మద్దన చేస్తాడు. అయ్యో, ఏంటండి ఇది? నాకు తలనొప్పి అని చెప్తే నువ్వు ఇలానే చేస్తావుగా, మీరు నాకు చేయడం ఏంటి? అందులో తప్పేముంది శ్రావ్య, భార్యాభర్తలిద్దరూ సమానమే. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. శ్రావ్య విక్రమ్ గుండెలపై తలవాల్చి నిద్రపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.